అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. కిటికీలో చూడండి మా రొయ్య కూర్చున్నాడు. ఇప్పుడు నైట్ అయిపోయింది. ఈ నైట్కి అయితే కనుక పులిహోర చేస్తున్నాను. పులిహోర ఆల్రెడీ చేశాను. చివరిలో మా అబ్బాయికి కాజు అంటే చాలా ఇష్టం పులిహోరలో, అందుకనేసి సపరేట్గా మళ్ళీ ఫ్రై చేసి వాడి కోసం ఇష్టం అనేసి కొద్దిగా ఆయిల్ వేసాను. తర్వాత జీడిపప్పు వేసాను. ఆ జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నేను పసుపు వేసాను. కొద్దిగా పసుపు వేసాను, కొద్దిగా కారం పొడి, ఒక్కసారి అలా కలిపేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఇందులో. మళ్ళీ వాడు ఫీల్ అవ్వకూడదు అనేసి సపరేట్గా చేశాను అనమాట. లేదంటే మామూలుగా నేను పచ్చిశనగపప్పు పల్లీలు వేసి చేస్తాను. వాడికి జీడిపప్పు వేస్తే చాలా ఇష్టము పులిహోర. చూస్తున్నారు కదా, మొత్తానికి ఫ్రై అయిపోయినాయండి. మసాలాలు వేసాను కదా, చూడండి. పులిహోర నేను ఆల్రెడీ చేశాను. వాడు మళ్ళీ ఫీల్ అవ్వకూడదు అనేసి వాడి కోసం అనేసి నేను చూడండి పొడి పొడిగా ఉంది చూడండి. పులిహోర చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ పులిహోర, చింతపండు పులిహోర కాదు, లెమన్తో వేడి వేడి పులిహోర మా అబ్బాయి కోసం స్పెషల్గా చేశాను అనమాట. చూస్తున్నారు కదా, వాడు అడిగితే అప్పటికప్పుడు ఏదైనా కానీ సరే ఇలా చేసి ఇస్తానన్నమాట. ఎలాగుంది వీడియో? నచ్చిందా? నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫీజ్. ఎమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.